ప్రస్తుత భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎవరు? హూ ఈజ్ ద కరెంట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈస్ కొండ్రు సంజయ్ మూర్తి. వివరణ: భారత 15వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి 2024 నవంబర్ 21న బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో భారత 15వ రాష్ట్రపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయన చేత ప్రమాణం చేయించారు. దీనితో ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. హూ ఈజ్ ద కరెంట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఈస్ కొండ్రు సంజయ్ మూర్తి. Explanation: Kondru Sanjay Murthy from Andhra Pradesh assumed office as the 15th Comptroller and Auditor General of India on November 21st, 2024. He was administered the oath of office by the 15th President of India, Draupadi Murmu, at a ceremony held at Rashtrapati Bhavan in Delhi. With this, he achieved the rare distinction of being the first person from Telugu to hold this position. కాగ్ భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం స్థాపించబడిన భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. ఇది భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అన్ని రసీదులు మరియు వ్యయాలను ఆడిట్ చేసే అధికారం కలిగి ఉంది. వీటిలో స్వయం ప్రతిపత్తి సంస్థలు మరియు ప్రభుత్వం గణనీయంగా నిధులు సమకూర్చే కార్పొరేషన్లు ఉన్నాయి. కాగ్ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లకు చట్టబద్ధమైన ఆడిటర్ కూడా మరియు ప్రభుత్వం కనీసం 51% ఈక్విటీ వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ సంస్థల అనుబంధ ఆడిట్లను లేదా ప్రస్తుత ప్రభుత్వ సంస్థల అనుబంధ సంస్థలను నిర్వహిస్తుంది. కాగ్ లోక్పాల్ ఒక చట్టబద్ధమైన ఆడిట్ సంస్థ. కాగ్ నివేదికలను పార్లమెంటు లేదా శాసనసభల ముందు ఉంచుతారు. భారతదేశ పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలోని ప్రత్యేక కమిటీలైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీలు వాటిపై చర్చలు జరుపుతాయి. కాగ్ భారత్ ఆడిట్ మరియు అకౌంట్స్ విభాగానికి అధిపతి. దీని వ్యవహారాలను ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తారు. 1971లో కేంద్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా విధులు, అధికారాలు మరియు సేవా నిబంధనలు చట్టం 1971ని రూపొందించింది. 1976లో కాగ్కు అకౌంటింగ్ విధుల నుంచి విముక్తి కల్పించబడింది. భారత రాజ్యాంగంలోని 148 to 151 అధికరణలు భారతదేశ కాగ్ సంస్థకు సంబంధించినవి. ప్రాధాన్యత క్రమంలో కాగ్ 9వ స్థానంలో ఉన్నారు. ఆయనకు భారత సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమానమైన హోదా ఉంది. మొదటి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ బి నరహరిరావు. ఈయన 1950 నుండి 1954 వరకు కాగ్గా పనిచేశారు. కాగ్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నియామకం: భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ యొక్క వేతనం 2,50,000 నెలకు. కాగ్ యొక్క జీతం మరియు ఇతర సేవా నిబంధనలను భారత పార్లమెంటు ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విధులు, అధికారాలు మరియు సేవా నిబంధనల చట్టం 1971 ద్వారా నిర్ణయిస్తుంది. ఆయన జీతం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతంతో సమానంగా ఉంటుంది. ఆయన నియామకం తర్వాత ఆయన జీతం లేదా సెలవులు, పెన్షన్ లేదా పదవీ విరమణ వయసుకు సంబంధించిన హక్కులు ప్రతికూలంగా ప్రభావితం కావు. పదవీ విరమణ చేసిన తర్వాత కాగ్ భారత ప్రభుత్వం కింద లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కిందనైనా ఏ ఇతర పదవికి అర్హులు కారు. కాగ్ యొక్క స్వాతంత్ర్యాన్ని నిర్ధారించడానికి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. కాగ్ ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద అపెక్స్ ఆడిట్ బాడీ ఆఫ్ ఇండియా established under Article 148 of the Constitution of India. It is empowered to audit all receipts and expenditure of the Government of India and state governments, including autonomous bodies and corporations substantially funded by the government. The COG is also the statutory auditor of government-owned corporations and conducts subsidiary audits of government companies in which the government holds at least a 51% equity share or subsidiaries of existing government companies. The COG Lokpal is a statutory audit body.
The COG reports are placed before the Parliament or legislatures. They are taken up for discussion by the Public Accounts Committees and Committees on Public Undertakings, which are special committees in the Parliament of India and state legislatures. The COG is the head of the Indian Audit and Accounts Department, whose affairs are managed by the Indian Audit and Accounts Service officers. In 1971, the central government enacted the Comptroller and Auditor General of India Duties, Powers and Conditions of Service Act 1971. In 1976, the COG was relieved of accounting duties. Articles 148 to 151 of the Constitution of India relate to the institution of the COG of India. The COG is ranked ninth in the order of precedence. It has a status equivalent to that of a sitting judge of the Supreme Court of India. The first Comptroller and Auditor General was V. Narahari Rao. He served as the COG from 1950 to 1954. COG Office, New Delhi. In New Delhi, appointment. The Comptroller and Auditor General of India is appointed by the President of India. Compensation of COG, 2,50,000 rupees per month. The salary and other conditions of service of the COG are determined by the Parliament of India through the Comptroller and Auditor General Duties, Powers and Conditions of Service Act 1971. His salary is at par with that of a judge of the Supreme Court of India. His salary, rights to leave, pension or retirement age shall not be adversely affected after his appointment. The COG shall not be eligible for any further office under the Government of India or under any state government after ceasing to hold office. These provisions are in place to ensure the independence of the COG.